అవునా కదా? మనం వేరే బిజినెస్లో లేదు కదా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మైండ్ సెట్ అనేది మారాలి. ఎస్ నేను చేయగలుగుతా, వీళ్ళ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు, 100% నేను చేసి చూపిస్తాను, నేను నిరూపించుకుంటా అని అనుకుంటారో ఎవరైతే వాళ్ళకే ఈ అవకాశం. అర్థమవుతుందా? మేము మా అప్లైని 100% నమ్మినాం. వాళ్ళు ఎట్లా చెప్తారు విన్నాం. విన్నింగ్ టీమ్ సిస్టమ్ని ఫాలో అయినాం ఇప్పటి వరకు కూడా. మీటింగ్ అంటే మాకు చాలా ఇష్టం. ఈరోజు మా తమ్ముడు వాళ్ళనే గృహప్రవేశం ఉంటుంది. మా అక్క చెల్లెలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ అక్కడ ఉండాలని నాకు ఏమనిపిస్తుంది, అక్కడ మీటింగ్కి వెళ్ళాలి. మీ తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం ఉంటే వచ్చింది మీటింగ్ ఉంటారు. మీ చెల్లెల వాళ్ళ గృహప్రవేశం ఈరోజు రాత్రికి మీ చెల్లెల వాళ్ళ గృహప్రవేశం ఉంది. ఎంతమంది మీరు మీటింగ్కి వస్తారు? ఎంతమంది వస్తారు? వస్తారు చాలా తక్కువ మంది, అవునా కాదు? కానీ చూడండి, ఎవరైనా సరే మన దగ్గర డబ్బు ఉంటేనే అక్క చెల్లి అమ్మ అన్న అందరూ. మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరైనా కేర్ చేస్తారా? చేస్తారా? ఎవరైనా ఒక ఆపద వచ్చింది అన్న దగ్గరకు, అన్న నాకు 1 లక్ష రూపాయలు కావాలని ఎవరు కొడతారు? అరే మా చెల్లెకు ప్రాబ్లం వచ్చిందని 1 లక్ష రూపాయలు కొడతారు ఎవరైనా? కొట్టారు కదా, అవునా కదా? కానీ మాకు అనిపించింది ఏంటంటే మా జీవితం ఇక్కడ నుంచి మారింది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేసినాము. ఈరోజు మళ్ళీ మా కొడుకు నేను కలిసి మీటింగ్కి వచ్చాము. ఇట్లా ఎంజాయ్ చేసుకుంటాం. మాకు ఏంటంటే వెస్టీజ్ అంటే పిచ్చి ఉన్న రిచ్ అంటారు కదా, అట్లా మాకు వెస్టీజ్ అంటే పిచ్చి, మీటింగ్ అంటే ప్రాణం. అర్థమవుతుంది? బిజినెస్ తర్వాతనే మాకు ఇంకేదైనా ఎంజాయ్ చేసుకుంటా బాధపడుకుంటూ పోతారు. చాలా మంది మీటింగ్ రమ్మంటే ఇంత ఎండలో మీటింగ్ పోవాలా, ఈరోజు రావాలి తీసి పెట్టుకొని మీటింగ్ పోవాలా, ఇట్లా చాలా మందికి అనిపించింది కదా. అట్లా వస్తేనే ఇవన్నీ అవుతాయి. అరే నేను ఎండ పోను మీటింగ్కు, నేను ఫంక్షన్కి పోతా అంటే కాదు రాదు అనే ముచ్చట్లు పెడతారు. వాళ్ళకి ఇంటూ పోరు మన పిల్లలు, అక్కడనే ఉంటారు. మమ్మీ ఇది అది 1000 రూపాయలు 500 కన్నా ఉంటుంది. ఎవరైతే ఇట్లా కలిసి చూడండి మీ పిల్లల జీవితం. ఒకవేళ నేను చెప్తున్నా కదా వెస్టింగ్ కాబట్టి ఈరోజు వరసాలంటే నాకన్నా ఎక్కువ మీకే అది, అవునా కాదు? ఇప్పుడు అనుకుంటున్నారు మేడం జర కొంచెం తొందరగా తక్కువ మాటలు బంద్ చేస్తా అంటే మీరు తొందరగా కంప్లీట్ చేస్తే వరసాలు మాట్లాడుతున్నామని అవునా కదా అనుకుంటారు కదా. వినాలి. కానీ అట్లా లైఫ్ అంత బాగుంటుందా? బాగుంటుంది. ఏ పేరెంట్స్కైనా మనం చేసేది మన పిల్లల గురించి, అవునా కదా? ఈరోజు నా కొడుకు ఉన్నాడంటే ఎంత హ్యాపీ కదా. మనం ఎంత బిజినెస్ చేసినా మన పిల్లలకు అర్థమవుతుంది కదా అంటే ఏం లాభం ఉండదు. కానీ ఒకవేళ ఎవరైనా సరే మీరు కూడా ఫ్యామిలీతో చేయాలంటే మీరు చేస్తే మీ హస్బెండ్ తీసుకురండి, మీ హస్బెండ్ చేస్తే మీ పిల్లల్ని తీసుకురండి. చదివివద్దని అంటలేదు, కానీ జీవితాలు మారుతున్నాయి. ఈ క్లాస్మేట్ ఉన్న వాళ్ళు అందరూ డిగ్రీ అయిపోయి ఫైల్ పట్టుకొని కంపెనీలో ముందర నిలబడుతున్నారు. 10,000 కోసం జాబ్ అయ్యి 20,000 కోసం నాకు జాబ్ అయ్యేది. కానీ ఈరోజు భరోసాకు అవకాశం ఉందా? ఒకవేళ మీరు వెస్టింగ్లో లేకపోతే కలిసి చేస్తున్నాం. 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి డిగ్రీ చేసుకుంటా. ఎందుకంటే 20 ఏళ్ళు కష్టపడ్డా మేము చేయలేదు. కానీ ఇక్కడ 1 సంవత్సరం కారు తీసుకున్నాం, మంచి ఇన్కమ్ తీసుకున్నాం కాబట్టి ఆయన కూడా నచ్చింది. కలిసి చేస్తున్నాం, ఈరోజు కలిసి పని చేస్తున్నాం, కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. 24 గంటలు కలిసే ఉంటున్నాం మా పిల్లలు మేము. మరి మీ పిల్లలు మీరు తీసుకోండి. మీ జీవితంతో పాటు మీ పిల్లల జీవితంలో మారుతుంది. డిసిషన్ తీసుకోండి. ఆల్రెడీ మారిన వాళ్ళు మీ ముందర ఉన్నారు. మంచి డిసిషన్ తీసుకోవాలి. ఒక 5 years కమిట్మెంట్ తీసుకోండి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ని ఫాలో అవ్వండి. ప్రతి మీటింగ్ అటెండ్ కాండి. మీటింగ్కి అటెండ్ కాకుండా పెద్ద బిజినెస్ని చేయలేము, పెద్ద సక్సెస్ని మనం తీసుకోలేము. ఓకేనా? ఎంతమంది డిసిషన్ తీసుకున్నారు? మరి ఈరోజు 100% డిసిషన్ తీసుకోకపోయింది. మీరు నెక్స్ట్ 3 years వరకు ఆల్రెడీ మన గ్రేట్ అడ్వర్టైజ్ చెప్తున్నారు. 2020 వరకు 2030 వరకు 5 ఎకరాల ప్లేసు, 5 లక్షల రూపాయల ఇన్కమ్ కావాలనుకుంటే మీరు అందరూ బిజినెస్ అంటే 1 lakh రాని వాళ్ళు 1 lakh ప్లస్ వచ్చిన వాళ్ళు 10% 10 lakh మిస్ అవుతున్నారు. ఓకేనా?